ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా నాన్న ఈ మధ్యన బ్యాడ్మింటన్ ఆడుతున్నాం అన్నమాట 1 మంత్ నుంచి. కాబట్టి కాక్స్ ఎక్కువ కింద పడిపోతున్నాయి అని చెప్పి రాత్రిపూట కనిపించట్లేదు, అంటే కొన్నిసార్లు లైట్ ఉన్నా సరిగ్గా పైకి వేసినప్పుడు కనిపించట్లేదు అని చెప్పి నేను ఎల్ఈడి కాక్ అయితే ఆర్డర్ చేశాను. దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. వచ్చింది, అమెజాన్లో ఆర్డర్ పెట్టా. ఇప్పుడు మనము దీనికోసం సీజర్స్ తీసుకొని చేద్దాము. సీజర్స్ ఏం అవసరం లేదనుకుంటే డైరెక్ట్గానే ఇంత వచ్చేస్తున్నాము. ఇలా పెట్టేస్తున్నాను. స్టిక్కర్ ఊడిపోతుంది. డైరెక్ట్ మనం చేయబెట్టి పైకి అందాం అనుకుంటే ఇక్కడ ఒక ఓపెనింగ్ దొరికింది. దాన్ని ఇప్పుడు తీయడం ట్రై చేస్తున్నా. అంటే సండే ఆర్డర్ పెడితే ఇది వెనస్డే రోజు వచ్చిందనమాట. కార్నర్ నుంచి కనిపించాలి వస్తుంది, ఇక్కడ తీస్తుంటే వస్తుంది. ఫైనల్గా తీయడానికి వస్తుంది. మీకు తీసాక కొంచెం ట్విస్ట్ ఉందేమో చూపిస్తాను. కొంచెం ట్విస్ట్ ఉంది. ఇది చూడండి, అమెజాన్ ప్రైమ్ అని చెప్పి బ్లాక్ అంతా డబ్బాకే ఉంటుంది. చిన్న ట్విస్ట్, యాక్చువల్ ట్విస్ట్ కాదు. ఆన్లో పంపించండి ఫ్రెండ్స్, ఆఫ్లో పంపించాలి. దీని యాంగిల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆగిపోయింది. ఏంటి మళ్ళీ వస్తుంది, ఏమైందో నేను ఎలా ఓపెన్ చేయాలి. సీన్ ఉంది, ఇలా కట్ చేయాలి. కాకపోతే ఇది మెటీరియల్ చేత్తో తీయచ్చు కాబట్టి చేత్తో తీస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, ఇది ఆఫ్ చేయడం ఉంటుందా? నేనైతే దీన్ని బాగానే ఉంటుంది అనుకున్నాను అనమాట. కాకపోతే ఇదైతే ఇలా ఉంది కదా, ఆయన కొట్టినప్పుడు బాగానే వస్తుంది, తర్వాత ఆగిపోతుంది. నేను ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేశానంటే, మా ఫ్రెండ్ దగ్గర ఒకటి ఉంది, దానికి ఎల్ఈడికి స్విచ్ ఉంటుంది. అలా స్విచ్ ఉండేది వచ్చిద్దేమో అనుకున్నాను. అయినా ఇది 150 అనమాట, మా ఇంటి దగ్గర ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్లో. కాబట్టి ఇప్పుడు మనం దీంతో ట్రై చేద్దాం ఎలా వస్తుంది అని. కనిపిస్తుంది అనుకుంటుంది. ఎల్ఈడి అయితే ఎక్కువసేపు వస్తుంది. చూడండి, ఇలా అని కొడితే ఎల్ఈడి స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు కాబట్టి నేను లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి, నేనేం చేయట్లేదు. చూడండి, ఇది ఆగుతుంది. లోపల ఏం నొక్కడం కూడా లేదు, నార్మల్గా ఉంది ఫ్రెండ్స్. ఏం నొక్కుతాను ఓపెన్ కూడా ఏం లేదు. నెక్స్ట్ చూడండి,
స్ట్రైట్స్ రెడ్ బ్లూ వస్తుంది. చూసారా ఎలా కలర్స్ వస్తుందో? దీని డిజైన్ అయితే ఇప్పుడు చూస్తాను నేను. ఇదైతే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. డిజైన్ డిఫరెంట్గా బాగానే వస్తుంది. నేను లైట్ కోసమే కాదు, కొట్టడానికి కూడా మనకు కొంచెం సఫిషియెంట్గా ఉండాలి కదా, అంటే మంచిగా రావాలి కదా, సఫిషియెంట్గా. అంటే ఈ డిజైన్ కూడా ఏం ఎఫెక్ట్ లేదు, బాగా వస్తుంది. నేను ఈ డిజైన్ బాగాలేదేమో అనుకున్నాను, కాకపోతే బాగా పనిచేస్తుంది. ఈరోజు రాత్రికి ఇంకో వీడియో రీల్ పెడతాను. అక్కడ రాత్రి పూట ఎలా ఆడుతున్నానో చూపిస్తాను. మా నాన్న ఊరికి వెళ్ళారు, సాటర్డే వస్తాడు కాబట్టి మా అమ్మతో ఆడేటప్పుడు వీడియో తీసి పెడతాను. అది నేను రేపు కూడా పెట్టచ్చు. చేకైతే రావట్లేదు. ఇది ఒకవేళ ఇలా తగిలితే చూడండి, ఇది వచ్చి ఇలా తగిలినా వస్తుంది. ఇప్పుడు మీకు ఇలా అని చూపిస్తాను. ఇది ఒకసారి ఈ లైటింగ్ ఆగిపోయి ఇలా చూడండి, ఇలా చూసారా? అది కింద పడకముందే కనెక్ట్ అవుతుంది. ఇలా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు రాలే, కానీ ఇప్పుడు మనం దీన్ని ఇలా కొడతాం కదా, అంటే ఇది తగిలితే వస్తుంది అని ఏం లేదు. ఇది తగిలి లైట్ కింద పడినా వస్తుంది మంచిగా. చూడండి, ఇలా వేసేస్తున్నా. ఇప్పుడు మనం గట్టిగా కొడతాం కదా, టుప్పనొచ్చి ఫోర్స్ కింద పడింది అనుకో, బాగా పనిచేస్తుంది. ఇలా మనము వదిలేసామనుకో, సైడ్కి వచ్చి ఇలా అని పడుతుంది కదా, అప్పుడు కూడా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. దీని లింక్ కూడా కింద క్యాప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఈ కాక్ ఎంత స్టైలిష్గా కనిపిస్తుందో, ఈ కాక్. ఇప్పుడు చూడండి ఎంత స్టైలిష్గా కనిపిస్తుందో మిర్రర్లో, నార్మల్గా ఇంకా మిర్రర్లో. బాయ్ ఫ్రెండ్స్.